శ్రీమాత్రే నమః. లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార శాస్త్రాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 67. ఆ బ్రహ్మ కీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా. ఆ బ్రహ్మ కీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా. నామార్థము. ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మదేవుని మొదలుకొని అతి సూక్ష్మ క్రిముల వరకు సమస్త జీవజాలములకు తల్లివి. వర్ణాశ్రమ విదాయిని, ఆశ్రమములను విధించేది. నిజాజ్ఞారూప నిగమ, తన ఆజ్ఞలే వేదములుగా గలది. పుణ్యా పుణ్యఫలప్రద, పుణ్యాలకు అపుణ్యాలకు తగిన ఫలమిచ్చేది. శ్లోకార్థము. అమ్మా, నీవు కీటకము మొదలు బ్రహ్మ వరకు సమస్తాన్ని సృష్టిస్తున్న పరబ్రహ్మ స్వరూపిణివి. వారి వర్ణాశ్రమ విధానమును ఏర్పరిచిన తల్లివి. నీవు వేదములు ఆజ్ఞగా జీవుల పుణ్య పాపములకు తగిన ఫలము ఇచ్చు శక్తివి. అద్వైతార్థము. ఆ బ్రహ్మ కీట జనని, బ్రహ్మదేవుని మొదలు సమస్త సూక్ష్మ క్రిమ కీటకాదులన్నీ కూడా జన్మించడానికి మూలస్థానమైన జననిగా కీర్తించబడింది. వర్ణాశ్రమ విధాయిని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాతుర్వర్ణం మయా సృష్టం గణకర్మ విభాగశః అన్నారు. అంటే మానవుని గుణాలను బట్టి కర్మలను బట్టి వర్ణములు ఏర్పడతాయి అని చెప్పారు. జీవులు తమ తమ పూర్వ జన్మల వాసనల వల్ల మరి గుణకర్మ ఫలితాల వల్ల బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ వర్ణాలలో ఏదో ఒక వర్ణంలో జన్మిస్తారు. అలా జన్మించి ఆయా ఆశ్రమాలకు తగిన వాసనలతో మరి మనస్తత్వాలతో తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ ఉంటారు. విశ్వశక్తితో అనుసంధానం కలిగినప్పుడు మాత్రమే సాధకుడికి ఈ వర్ణాశ్రమ ధర్మాలను గురించి అర్థం అవుతుంది. అప్పుడే అతని జీవన విధానంలో మార్పు వస్తుంది. యోగ పరిభాషలో చెప్పాలంటే వ్యక్తుల వర్ణాశ్రమాలు సహస్రారంలో నిర్మించబడి ఉంటాయి. అందుకు అనుగుణంగా అతడి జీవన విధానం ఉంటుంది. అంటే అతడు దైవాన్వేషకుడైన బ్రాహ్మణుడిగా ఉంటాడా, రాజ్యాధికారి పరిపాలనాధికారి అయిన క్షత్రుడిగా ఉంటాడా, ధనరాశులు పేరు ప్రఖ్యాతులు సంపాదించే వైశ్యునిగా ఉంటాడా, నలుగురికి సేవలు చేస్తూ జీవించే శూద్రునిగా ఉంటాడా అనేది అతడి సహస్రారం యొక్క అధీనంలో ఉన్న మెదడు కణంలో ఆలోచన విధానాలు అందుకు అనుగుణంగా ఏర్పడతాయి. ఇది వర్ణాశ్రమ విదాయిని అనే నామానికి అర్థం. నిజాజ్ఞారూప నిగమ. జన్మ పరంపరలో భాగంగా మనం అంతా అనేక వర్ణాలలో అనేక ఆశ్రమాలలో స్త్రీగా పురుషుడిగా అనేక జన్మలను తీసుకున్న అనుభవ జ్ఞానం అంతా కూడా మన ఆత్మ మూలంలో నిక్షిప్తమై ఉంటుంది. ధ్యాన సాధనతో ఆత్మ జాగృతి పొందిన సాధకుడు ఆత్మ మూలంలో ఉన్న ఆ శాస్త్ర విజ్ఞానంతో మమేకమై దేనినైనా ఆజ్ఞాపించగలిగే స్థాయికి వస్తాడు. పుణ్య ఫలప్రద. శాస్త్ర సహిత కర్మలను పుణ్యాలు అని, శాస్త్ర నిషిద్ధమైన కర్మలను పాపాలు అని అంటాం. అంటే
తన స్వధర్మమైన ఆత్మధర్మం అన్న స్వధర్మాన్ని తెలుసుకున్నప్పుడు ఎవరికి ఎప్పుడు ఏ ధర్మం విధించబడిందో అర్థమై ప్రతి ఒక్కరూ కూడా ఆయా ధర్మాలను నిర్వహిస్తారు. అదే పుణ్య ఫలప్రద అనే నామానికి అర్థమని పద్మాచక్క మనకు వివరించారు. పద్మాచక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీలలిత పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః.